ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. ములుగు.com ప్రేక్షకులకు శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 22వ తేదీ నుండి 28వ తేదీ వరకు వర్తిస్తాయి. అందరికీ ఒక ముఖ్య గమనిక, ఈ రాశి ఫలితాలు అనేవి గోచారాన్ని బట్టి వారం వారం తెలియజేస్తున్నాం. అయితే ఈ రాశి ఫలితాలు కొంతమందికి అనుకూలిస్తాయి, కొంతమందికి అనుకూలించదు. అయ్యో నాకు ఈ వారం సరిగ్గా జరగలేదే, అయ్యో ఈ వారం నాకు జరిగిందే అని అనుకుంటాం. అయితే ప్రతి ఒక్క జాతకానికి వారి వారి విశ్లేషణ ఎంతో ముఖ్యం. ఎందుకంటే ఒక రాశిలో కొన్ని కోట్ల మంది ఉంటారు, అందరికీ ఇలాగే ఉంటుంది అనుకోవడం పొరపాటు. కాబట్టి ప్రత్యేకంగా వారి వారి రాశి జాతకాన్ని బట్టి, జాతక చక్రాన్ని బట్టి, గ్రహతులను బట్టి సూచనలు చేయడం జరుగుతుంది. ఈ క్రింద ఉన్న నంబర్లను సంప్రదించి మీ యొక్క జాతక చక్రాన్ని పరిశీలించుకోండి. ముందుగా గోచారం. మేషంలో గురువు, మిథునంలో కుజుడు, సింహంలో రవి బుధులు, కన్యలో శుక్రుడు కేతువు, కుంభంలో శని, మీనంలో రాహువు, అలాగే చంద్రుడు తుల, వృశ్చిక, ధనుసు రాశుల్లో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఆర్థిక అంశాలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్త వహించండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానాభివృద్ధి బాగుంటుంది. వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. సహోదర సహోదరి మధ్య సఖ్యత ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు కాలం అనుకూలంగా లేదని చెప్పవచ్చు. కష్టపడిన దానికి ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. ప్రమోషన్ చేతుల దాకా వచ్చి చేజారిపోయే అవకాశం గోచరిస్తోంది. మానసిక ఆందోళన ఎక్కువ అవుతుంది. అయితే ధనానికి ఇబ్బంది ఉండదు. విదేశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ఇది సరైన సమయం చెప్పవచ్చు. వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడతాయి. సాఫ్ట్వేర్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, కన్సల్టెన్సీ వారికి అనుకూలం. రియల్ ఎస్టేట్, సిమెంట్ రంగాల్లో వారికి అంత అనుకూలంగా లేదని చెప్పవచ్చు. వస్త్ర వ్యాపారస్తులకు, జ్యువెలరీ వ్యాపారస్తులకు బాగుందని చెప్పవచ్చు. కలిసి వచ్చే కాలం అని కూడా చెప్పవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా చూసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. విద్యార్థులకు ఆశించిన ఫలితాలు రాకపోగా నిరాశ ఎదురవుతుంది. ప్రతి పనిలోనూ కష్టే ఫలి అన్నది చెప్పదగినది. విదేశంలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొంత జాప్యం జరిగిన మంచి ఉద్యోగం లభిస్తుంది. భార్యాభర్తల మధ్య ఏర్పడిన విభేదాలు తొలగిపోతాయి. అయితే ఈ రాశిలో జన్మించిన వారికి కాస్త కోపాన్ని తగ్గించుకుని ఓర్పు సహనంతో ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అన్నీ మనకే తెలుసు అనే భావన వెళ్లకుండా ఉండడం అనేది చెప్పదగినది. గోచార రీత్యా భాగ్యాధిపతి, లాభాధిపతి అయిన గురువు ద్వితీయంలో కొద్దిపాటి లాభాలు నష్టాలను చూసే విధంగా గోచరిస్తోంది. ప్రతిరోజు ప్రతినిత్యం గురు స్తోత్రం పఠించడం, మేధా దక్షిణమూర్తి రూపు మెడలో ధరించడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 5, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు కాషాయం. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.